శతాబ్దాల నాటి దేవాలయాలకు నిలయమైన భారతదేశం వారసత్వ సంపద కలిగిన దేశం. దక్షిణ ప్రాంతం దాని తీర ప్రాంతాన్ని అలంకరించే పురాతన నిర్మాణ సౌందర్యాన్ని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను మరియు యాత్రికులను ఆకర్షిస్తున్న దక్షిణ భారత దేవాలయాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మరియు దేశ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ పవిత్ర ప్రదేశాలలో ప్రతి ఒక్కటి వాటితో ముడిపడి ఉన్న ముఖ్యమైన నమ్మకాలు మరియు ఆధ్యాత్మిక వాస్తవాలను కలిగి ఉన్నాయి. ఇవి వాటి ప్రత్యేక చరిత్రకు తోడ్పడతాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాస్తవాలతో ముడిపడి ఉన్నాయి. పంచభూత స్థలాలు దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 శతాబ్దాల నాటి అత్యంత గౌరవనీయమైన దేవాలయాలు. అవన్నీ శివుడికి అంకితం చేయబడ్డాయి. భారతీయ సాంప్రదాయం విశ్వం 5 విశ్వ అంశాలను కలిగి ఉందని గుర్తిస్తుంది. వీటితో ప్రతి జీవి సృష్టించబడుతుంది: భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. ఈ అంశాలన్నీ పంచభూత స్థలంలోని 5 దేవాలయాల్లో శివుడిగా ప్రధాన దేవతగా వ్యక్తమవుతాయి. 5 దేవాలయాలు: తిరువన్నై కావల్ జంబుకేశ్వర నీరు, కాంచీపురం ఏకాంబరేశ్వర్ భూమి, చిదంబరం నటరాజ ఆకాశం, తిరువన్నమలై అరుణాచలేశ్వర్ అగ్ని మరియు కాళహస్తినాథర్ గాలి. అరుణాచలేశ్వర ఆలయం దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులో అత్యంత గౌరవనీయమైన ప్రదేశాల్లో తిరువన్నమలై జిల్లా ఒకటి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలోని అతిపెద్ద శివుని ఆలయాలు ఉన్నాయి. పంచభూత స్థలాలలో ఒకటైన అరుల్మిగ్ అరుణాచలేశ్వర ఆలయం అన్నమలయార్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది అగ్నిమూలకాన్ని వ్యక్తపరుస్తుంది. ఇక్కడి లింగాన్ని అగ్నిలింగం అని పిలుస్తారు. ఇక్కడ శివుడు తనను తాను ఒక భారీ అగ్నిస్తంభంగా వ్యక్తపరిచాడని చెబుతారు. దీని ప్రారంభం మరియు ముగింపు బ్రహ్మ మరియు విష్ణువులకు కనిపించలేదు. ప్రధాన దేవత అరుణాచలేశ్వర లేదా అన్నమలయార్ శివుడు, అతని భార్య పార్వతీదేవి ఉన్నమలై అమ్మన్ అపితకుచాంబల్గా చిత్రీకరించబడింది. ఈ ఆలయం గొప్ప నిర్మాణ శైలిని కలిగి ఉంది. గిరివాలం యొక్క ప్రాముఖ్యత ఆలయం వెనుక ఉన్న పవిత్ర కొండలో శివుడు తనను తాను జ్యోతిర్లింగంగా స్థాపించుకున్నాడని చెబుతారు. దాదాపు 2668 అడుగుల ఎత్తున పవిత్ర కొండ ఇక్కడ అన్నమలయార్. ప్రతి పౌర్ణమి రోజున గిరివాలం లేదా ప్రదక్షిణ చేయటం ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యకలాపంగా పరిగణించబడుతుంది. దీనిని 14 కిలోమీటర్ల పొడవైన మార్గంలో నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు కొండను ప్రదక్షిణ చేస్తారని వాస్తవాలు చెబుతున్నాయి. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనశ్శాంతి మరియు మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతారు. పవిత్ర నడక భక్తులకు వారి జనన మరియు పునర్జన్మ చక్రం నుండి ఉపశమనం కలిగిస్తుందని కూడా చెబుతారు. ఆలయ మతపరమైన ప్రాముఖ్యత శివుని అభివ్యక్తికి అంకితం చేయబడిన అన్ని దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు అరుణాచల ఆలయం అన్ని నామాలలోకి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆలయంలోని అగ్నిలింగం స్వీయత్యాగం, విముక్తి, కర్తవ్యం మరియు ధర్మాన్ని సూచిస్తుంది. హిందూ పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడినట్లుగా మోక్షాన్ని పొందడానికి గౌరవించబడే 4 పవిత్ర ప్రదేశాలలో తిరువన్నమలై అరుణాచలం ఆలయం ఒకటి. అరుణాచలేశ్వరుడిని పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. పవిత్ర కొండతో పాటు ఆలయ సముదాయం బలమైన సానుకూల ప్రకంపనలను విడుదల చేస్తుందని చెబుతారు. నేటికి కొంతమంది ఈ ప్రదేశంలో ధ్యానంలో లోతుగా ఉన్న సాధువులను చూసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఆలయ ప్రాంతంలో వివిధ భారతీయ సాధువులు మరియు ఆధ్యాత్మిక నాయకులకు అంకితం చేయబడిన అనేక ఆశ్రమాలు మరియు సమాధులు ఉన్నాయి. ఆలయ చరిత్ర ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడుతున్న తిరువన్నమలై అరుణాచలం ఆలయం అనేక వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయాన్ని చోళరాజులు 9వ శతాబ్దంలో నిర్మించారని భావిస్తున్నారు. విజయనగర రాజులు సంగమ రాజవంశం, సాళువ రాజవంశం మరియు తుళవ రాజవంశం పాలనకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి. చోళులు, పల్లవులు, పాండవులు, హొయసాలు, తంజావూరు నాయకులు, కడవరాయలు కూడా విశాలమైన ఆలయ సముదాయం పునరుద్ధరణకు మరియు
అభివృద్ధికి దోహదపడ్డారు. ఈ ఆలయంలో 5 ప్రాకారాలు ఉన్నాయి. వీటిని వేర్వేరు సమయంలో నిర్మించినట్లు చెబుతారు. మొదటి మరియు రెండవ ప్రాకారాలు ఎప్పుడు ఉనికిలోకి వచ్చాయనే దానిపై అధికారిక ఆధారాలు లేవు. అయితే 3వ ప్రాకారాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు మరియు 4వ మరియు 5వ ప్రాకారాలను 16వ శతాబ్దంలో నిర్మించారు. మొఘల్ సామ్రాజ్యం అంతమైన తర్వాత హిందువులు మరియు ముస్లింల మధ్య జరిగిన యాజమాన్య పోరాటం యొక్క ఆగ్రహాన్ని కూడా ఈ ఆలయం ఎదుర్కొంది. 2002లో భారత పురావస్తు సర్వే సంస్థ చివరకు ఈ ఆలయాన్ని జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించి దాని పాలనను చేపట్టింది. ఆలయం గురించి కథలు. లింగోద్భవం. బ్రహ్మదేవుడు మరియు విష్ణువు తమలో ఎవరు ఉన్నతమైన వారో నిర్ణయించడానికి వాదించడం ప్రారంభించారు. వారు శివుడిని తీర్పు చెప్పమని అడిగారు. అప్పుడు శివుడు స్వర్గం మరియు భూమిని తాకే ఒక భారీ విశ్వ అగ్ని స్తంభంగా రూపాంతరం చెంది వారిద్దరిని తన కిరీటం మరియు పాదాలను కనుగొనమని కోరాడు. విష్ణువు అడవి పంది అవతారం ధరించి జ్యోతి పాదాలను కనుగొనడానికి భూమిలోకి లోతుగా తవ్వాడు, కానీ ఫలించలేదు. బ్రహ్మదేవుడు హంస అవతారం ధరించి శివుడి కిరీటాన్ని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మదేవునిపైకి వెళ్ళేటప్పుడు తాళంబును, శివుని కిరీటాన్ని అలంకరించిన సుగంధ ద్రవ్యం అనగా మొగలి పువ్వు మరియు ఒక ఆవును కలిశాడు. కిరీటాన్ని కనుగొన్నట్లు బ్రహ్మ చెప్పిన అబద్ధానికి వారిద్దరూ తప్పుడు సాక్ష్యంగా వ్యవహరించారు. మోసంతో కోపగించిన శివుడు తనను పూజించడానికి భూమిపై ఆలయం ఉండదని బ్రహ్మను శపించాడు. తనను పూజించేటప్పుడు అది ఉపయోగించడానికి పనికిరాదని ఆ పువ్వును కూడా శపించాడు. ఉదయం ఆవు ముఖాన్ని మొదట చూడడం దురదృష్టకరమని ఆవును శపించాడు. అందువలన తిరువణ్ణామలై అనేది శివుడు అహంకారాన్ని తొలగించడానికి అగ్నిస్తంభంగా మారిన పవిత్ర స్థలం. శివుడు ఒక భారీ విశ్వ అగ్నిస్తంభంగా కనిపించినప్పుడు విష్ణువు మరియు బ్రహ్మదేవుడు మానవాళి ప్రయోజనం కోసం తక్కువ ఉగ్ర రూపంలోకి మారమని తమ భక్తితో ప్రార్థనల ద్వారా ఆయనను అభ్యర్థించారని చెబుతారు. వారి కోరిక మేరకు శివుడు కొండ దిగువన ఉన్న శివలింగ రూపాన్ని తీసుకున్నాడు. ఇక్కడే ప్రస్తుత అరుణ్మిగు అన్నమలయార్ ఆలయం ఉంది. అర్ధనారీశ్వర్. పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూసి ప్రపంచాన్ని అంతిమ అంధకారంలోకి నెట్టింది. తపస్సుగా దేవి కాంచీపురంలో ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దానిని పూజించడం ప్రారంభించింది. అప్పుడు శివుడు ఆమెను తిరువణ్ణామలైకి వెళ్ళి తన శరీరంలో సగం పొందడానికి తపస్సు చేయమని కోరాడు. ఆమె ప్రార్థనలలో అంకిత భావంతో ఉండగా మకిదాసురన్ అనే రాక్షసుడు ఆమె తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించాడు. అప్పుడు పార్వతీదేవి దుర్గాదేవి రూపాన్ని ధరించి తమిళ నెల కార్తీక పౌర్ణమి రోజున ఆ రాక్షసుడిని నాశనం చేసింది. అప్పుడు శివుడు కొండపై పవిత్ర అగ్ని రూపంలో తనను తాను ప్రత్యక్షం చేసుకొని తన శరీరం యొక్క ఎడమ భాగంలో పార్వతీదేవిని కలిపాడు. ఈ విధంగా ఈ సంఘటనను పూజించడానికి ప్రతి సంవత్సరం తమిళ నెల కార్తీకంలో సరిగ్గా సాయంత్రం 6 గంటలకు లింగ రూపంలో ఉన్న అర్ధనారీశ్వరుడు తన తాను జ్యోతి స్వరూపంగా మార్చుకొని తన భక్తులకు పండుగ 10వ రోజున తన ఆశీస్సులను ప్రసాదిస్తాడు. ఆలయ నిర్మాణ శైలి. అరుణాచల పర్వత ప్రాంతంలో ఉన్న తూర్పుముఖంగా ఉన్న అరుణాచలం ఆలయం ఒక నిర్మాణ కళాఖండం. దీనిలో హొయసాల మరియు విజయనగర సంస్కృతిని పోలి ఉండే చెక్కడాలు మరియు చిత్రాలు ఉన్నాయి. 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఆలయ గోపురం 41 మీటర్ల పొడవు మరియు 30 మీటర్ల వెడల్పుతో ఉంది. ఈ ఆలయం 9 భారీ గోపురాలు మరియు 9 ప్రాకారాలతో ఎత్తుగా ఉంది. దీని చుట్టూ 4 ఎత్తైన రాతి గోడలు ఉన్నాయి. ఇవి ఒక కోటను పోలి ఉంటాయి. 56 ప్రాంగణాలతో కూడిన ఈ ఆలయంలో 2 ట్యాంకులు మరియు 1000 స్తంభాల హాలు కూడా ఉన్నాయి. గర్భగుడిలో లింగోద్భవర్ ఉంది. శివలింగం నుండి ఉద్భవించిన శివుని చిత్రం ఉన్నములై అమ్మన్ మందిరం 2వ ఆవరణలో ఉంది. ఈ ఆలయంలో పాతాళ లింగం అనే భూగర్భ లింగం ఉంది. ఇది రమణ మహర్షులు తపస్సు చేసిన ప్రదేశమని నమ్ముతారు. పంచభూత స్థలాలలోని 5 దేవాలయాలు భౌగోళికంగా దాదాపు ఒకే సరళ రేఖలో సమలేఖనం చేయబడ్డాయి. శతాబ్దాల క్రితం ఉపగ్రహ సాంకేతికత లేదా GPS లేనప్పుడు ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి కాబట్టి ఈ స్థానం ఆశ్చర్యకరంగా ఉంది. దేవాలయాల యొక్క మర్మమైన అత్యంత ఖచ్చితమైన అమరిక భౌగోళిక, ఇంజనీరింగ్ మరియు ఖగోళ అద్భుతం.
కృతాయుగంలో అన్నమలై కొండ అగ్నిరూపంలో ఉండేదని నమ్ముతారు. త్రేతాయుగంలో అది పచ్చకొండగా మారింది. ద్వాపర యుగంలో అది బంగారు కొండగా ఉండేది. చివరకు కలియుగంలో అది దృఢమైన రాతి కొండగా మారింది. చివరగా దక్షిణ భారత పురాతన దేవాలయాలు ప్రతిరోజు వేలాది మంది దేశీయ మరియు అంతర్జాతీయ యాత్రికులను ఆకర్షిస్తాయి. వాటి నిర్మాణ సౌందర్యాన్ని ఆరాధించడమే కాకుండా భక్తులు గర్భగుడిలో పూజలు చేసి అన్నమలయార్ ఆశీర్వాదాలను పొందుతారు. తద్వారా మోక్ష మార్గంలో ప్రయాణిస్తారు. కార్తికేయ దీపం పట్టణంలోని అత్యంత గౌరవనీయమైన పండుగ. దీనిని అరుణాచలం ఆలయంలో జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జనసమూహంతో ఆలయాన్ని నింపుతుంది. 10 రోజుల పాటు జరిగే ఈ గొప్ప పండుగను తమిళ మాసమైన కార్తికేయలో జరుపుకుంటారు. ఇది దాదాపు నవంబర్ మరియు డిసెంబర్ మధ్య వస్తుంది. సూర్యాస్తమయం సమయంలో పవిత్రమైన తిరువణ్ణామలై కొండపై మహాదీపం వెలిగించడంతో ఇది ముగుస్తుంది.